తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23న మేడారం వెళ్లనున్నారు. క్షేత్రస్థాయిలో సందర్శించి మేడారం అభివృద్ధిపై సమ్మక్క సారళమ్మ పూజారులతో మాట్లాడనున్నారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పూజారుల సూచనల మేరకు వారి ఆమోదంతో అభివృద్ధిపై డిజైన్లను విడుదల చేయాలని నిర్ణయించారు. మేడారం జాతర పనులకు సంబంధించి టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దెలను యథాతథంగా ఉంచి సంప్రదాయాలను తూచా తప్పకుండా గౌరవించాలని సూచించారు. గిరిజన సంప్రదాయం ముట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలని, ఆలయం పరిసర ప్రాంతాల్లో ఆ ప్రాంత సంప్రదాయ వృక్షాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేడారం జాతర పనులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ఒక మీటింగ్ ను పెట్టబోతున్నారు. మేడారం అభివృద్ధి అలాగే సమ్మక్క సారళమ్మ కొత్త గద్దెకు సంబంధించి కూడా ఇందులో చర్చించబోతున్నారు. 23న మేడారానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలించనున్నారు. మేడారం అభివృద్ధిపై సమ్మక్క సారళమ్మ పూజారులతోటి ఆయన చర్చించబోతున్నారు. అలాగే మేడారం అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి కూడా అక్కడ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. అక్కడ మేడారం అభివృద్ధికి సంబంధించి సమ్మక్క సారళమ్మ పూజారులతోటి ఆయన చర్చించబోతున్నారు. ఇందులో అధికారులు సైతం పాల్గొంటారు. మంత్రులు, అధికారులు సైతం ఈ సమీక్ష సమావేశంలో వారు పాల్గొంటారు. మేడారం అభివృద్ధి ప్రణాళికపై ఒక టెక్నికల్ టీంని సైతం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. మేడారం జాతర పనులకు సంబంధించి ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆయన ఆదేశించారు. ప్రధానంగా గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా స్వాగత తోరణం డిజైన్లు ఉండాలి. అలాగే ఆ గద్దెలను మార్చకుండా ఆ గద్దెలను యథావిధిగా ఉంచి వాటిని ఏ విధంగా ఇంకా అక్కడ ఆ సంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేయొచ్చో కూడా పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఒక టెక్నికల్ టీంని సైతం ఏర్పాటు చేయనున్నారు.